సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎంపీపీఎస్ స్కూల్లో దాత ఎండి తయ్యబ్ గారి ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ లక్ష్మీనగర్ కాలనీ పాఠశాలలో విద్యార్థులకు వేసవికాలంలో చల్లటి నీరు కొరకు కుండలను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా ఎండి తయ్యబ్ మాట్లాడుతూ విద్యార్థులకు చల్లని నీరు ఎంతో అవసరమని, అలాగే పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాన్ని అధిగమించాలనే ప్రాబ్లం అందరికీ ఉంటుంది. సో ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి మేము ఒక వారం క్రితం బయట అంతా వాటర్ బోర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. తను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అది గమనించిన మన ఎండి తయ్యబ్ గారు, నేను సమ్మర్లో పిల్లలకి చల్లని నీళ్ళు అందించడానికి ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే దానికి ప్రతిఫలం ఆశిస్తారు. సో పిల్లలకు చేస్తే ఏం ప్రతిఫలం రాదని తెలుసు, కానీ ఏ ప్రతిఫలం ఆశించకుండా పిల్లల దాహం తీర్చడానికి అనేసి తన సొంత ఖర్చులతోటి 2 పెద్ద కుండలు, చన్నీటి కుండలు తీసుకొచ్చి పిల్లలకు దానం ఇచ్చినటువంటి శ్రీ తయ్యబ్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు పాఠశాల డెవలప్ కావడానికి, ఇట్లాంటి కార్యక్రమాలు జరగడానికి మీతోటి మిగతా దాతలందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. సో మనం ప్రైవేట్కి ఏ మాత్రం తీసుకోనట్టు పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో మా ఉపాధ్యాయుల కృషి, టీం వర్క్ చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాం. దీనికి సహకరిస్తున్న కాలనీ వాసులు, పేరెంట్స్, దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వాటర్ సోర్స్ మనకి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని ఇన్ని రకాలుగా వాటర్ లభిస్తుంది బయట. అంటే ఇన్ని రకాల ఇళ్లలో మనం నివసిస్తూ ఉంటాం అనేది పిల్లలకు కాన్సెప్ట్ వస్తుంది.
అంటే లెక్కలలో భాగాహారం అనేది హార్డ్ కాన్సెప్ట్. జశ్వంత్ చెప్పాడా బాగానే అంటే చెప్తాను చెప్పు. టూ కప్స్లలో లైన్ వేసుకుంటాం. మళ్ళీ ఫస్ట్ వేసుకో దాంట్లో ఫస్ట్ దాంట్లోనే ఒకటి మిగిలింది కదా సార్. ఒకటి ఒక్కొక్క బాక్స్లో 2 వచ్చినాయి కాబట్టి శేషం అంటే 5ని ఇద్దరికి పంచితే 2 వచ్చినాయి, మిగిలింది ఒకటి అనే కాన్సెప్ట్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి భాగాహారంతో. పిల్లల గురించి నీళ్ళ గురించి ఏర్పాటు జరిగింది. దీని గురించి సంబర్లో చల్ల నీళ్ళు కావాలని కుండలు ఇన్వైట్ చేసినాం. టీచర్ల గురించి, సార్ల గురించి అందరం. ఎండి తయ్యం.